హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 చాలా ఉత్కంఠభరితంగా కొనసాగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇందులో భాగంగా 5వ వారం నామినేషన్స్లోకి 6 మంది నామినేట్ అయ్యారు. ఇక రెండవ రోజు ఎవరెవరికి ఎంత శాతం ఓటింగ్ జరిగిందో ఒక్కసారి పరిశీలిస్తే నిఖిల్కి 27% ఓటింగ్తో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. నిఖిల్కి చాలా మంచి ఓటింగ్ అనేది జరుగుతుంది. తన ఆట తీరుతో ప్రేక్షకులను అలరిస్తుండడంతో నిఖిల్నే ఈ సీజన్ విన్నర్ చేయాలని ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయారు. ఇక రెండవ స్థానంలో నబిల్ 21% ఓటింగ్తో కొనసాగుతున్నాడు. నబిల్ కూడా గేమ్ చాలా బాగా ఆడతాడు, అలాగే చాలా బాగా అంచనా వేస్తాడు. అందుకే యూట్యూబర్ నబిల్ కూడా ఓటింగ్ అనేది భారీ స్థాయిలో వచ్చింది. ఇక నాగమణికంఠ ఈయన మూడో స్థానంలో 18% ఓటింగ్తో కొనసాగుతున్నాడు. నాగమణికంఠకి ఎక్కువ సింపతి గైన్ అవుతుందని చెప్పాలి. హౌస్లో ఉన్న హౌస్ మేట్స్ అందరూ కూడా నాగమణికంఠని టార్గెట్ చేయడంతో ఒక్కడే సింగిల్గా ఉండడంతో ఎలాగైనా నాగమణికంఠని టాప్ 5లో పెట్టాలని ఓటింగ్ అనేది బాగానే వేస్తున్నారు. మరి ఇప్పటి వరకు నాగమణికంఠకి జరిగిన ఓటింగ్ 18% జరిగింది. ఇక 4వ స్థానంలో విష్ణుప్రియకి 14% ఓటింగ్ జరిగింది. చెప్పాలంటే విష్ణుప్రియకి ఓటింగ్ అనేది బాగా జరగాలి, కానీ ఆమె ఆట తీరుతో ప్రేక్షకులను అలరించలేకపోతుందనే చెప్పాలి. ఇక 5వ స్థానంలో ఆదిత్య ఓం 13% ఓటింగ్తో కొనసాగుతున్నాడు. ఆదిత్య ఇప్పుడిప్పుడే గేమ్ పై ఫోకస్ పెడుతున్నారు. ఇక డేంజర్ జోన్లో నైనిక 5% ఓటింగ్తో కొనసాగుతుంది. అయితే ఈసారి మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉందని హోస్ట్ నాగార్జున తెలియజేశారు. మరి మొత్తంగా డేంజర్ జోన్లో ఆదిత్య, నైనిక వీళ్ళిద్దరే కొనసాగుతున్నారు. మరి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఈ రోజు నైట్ జరగబోతుంది. మరి వీళ్ళల్లో ఎవరు మిడ్ వీక్ ఎలిమినేషన్లో బలవుతారనేది కామెంట్ చేసి తెలియచేయండి. ఏదేమైనా సరే బిగ్ బాస్ రికార్డ్స్ని కొల్లగొడుతున్నాడు తన ఓటింగ్తో నిఖిల్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.